ఒకసారి ఈ యాటిట్యూడ్ లవ్ డైలాగ్ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. ప్రపోజ్ చేసే అబ్బాయిల మనసును అమ్మాయిలకే వీడియో అయితే చూశారు కదా, మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు మీ మొబైల్లో ఉన్న టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు మన ఛానల్ అయితే కనబడుతుంది కదా. సో ఛానల్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ నా బయోలో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఛానల్కి అయితే రండి. అండ్ మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే యాప్ లింక్ కూడా నా బయోలో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఛానల్కి అయితే వచ్చాక ఏం చేస్తారంటే పైన మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ అయితే చేసుకోండి. అండ్ సెర్చ్లో మీరు 165 సో 165 అని మీరు సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ అయితే చేస్తే ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫాంట్ ఒకటి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అనేది కదా, దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో డైలాగ్ అయితే ఉంటుంది. సో డైలాగ్కి ఒక ఫాంట్ అయితే ఇస్తాను. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మీకు ఇక్కడ 6 సెకండ్స్ వరకు అయితే మనకు డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డైలాగ్ ఒకటి అయిపోయాక ఇక్కడ మనకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో సాంగ్ దగ్గర మన ఒక పిక్ అయితే ఉంటుంది. సో మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇక్కడ కూడా మీకు లిరిక్స్ అయితే ఉంటుంది. లిరిక్స్ కూడా మీకు ఫాంట్ ఒకటి ఇస్తాను. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఒక 2 పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 పిక్ అండ్ ఇక్కడ 2 పిక్. సో 2 పిక్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం అయితే ఇక్కడ పిక్ ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఏదైనా పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న పిక్ కు మీరు ఫోటో లేదా పిక్స్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకున్నాక పిక్ అనేది మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ స్టార్టింగ్ లో ఒక పిక్ యాడ్ చేసుకొని దీన్ని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేశాక దీన్ని కొంచెం చిన్నగా పెట్టుకోండి. 2 ఫింగర్స్ పెట్టి ఇలా అయితే చిన్నగా పెట్టుకోండి. సో మీకు 2 ఫింగర్స్ తోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక చూడండి, ఇప్పుడైతే ఇలా అయితే ఉంటుంది మీకు. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకో పిక్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది మనం సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేశాక దీన్ని కూడా కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే.